Praise the Lord. It's good once again to come to the presence of God and worship the Lord. ప్రియులారా, ఈ ఉదయకాలం ముందు ప్రభు మనకి ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని ఆయన సన్నిధిలో వచ్చి మనం దేవుని స్తుతించడము ఎంతో మంచి భాగ్యం కదా మనకు ప్రియులారా. సో ఆ భాగ్యంతో మనం దేవుణ్ణి స్తుతించడానికి ఆయన సన్నిధికి వచ్చామండి. అందరం దేవుని వాక్యాన్ని మనం తీసుకుందాం. లెట్ us turn to the word of God. Today's my topic, today's my subject is how to love God. దేవుణ్ణి మనం ఎలా ప్రేమించాలి అనేది నా అంశం. We learned many times why should we love God, where to love God, when to love God, what are all the blessings in loving God. దేవుణ్ణి మనము ఎప్పుడు ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలి, ప్రేమించడం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి మనం నేర్చుకుందాం. But today we will learn how to love God, how to express our love to God. ఈరోజు ప్రియులారా, మనం దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అనే విషయాన్ని మనము ధ్యానించుకుందాం, మనము చదువుకుందామండి. If you have Bibles with you, please turn with me. 1 John, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. 1 John chapter 4 verse 7 and 8 we will learn. 1 John chapter 4 verse 7 and 8 we will learn. Yes. It says, Beloved, let us love one another, for love is from God. Whoever loves has been born of God and knows God. Anyone who does not love does not know God, because God is love. Verse 8. He who does not love does not know God, for God is love. Yes. ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమింతుము. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. So today the first lesson we will learn how to express my love for God. దేవుణ్ణి నేను ప్రేమించడానికి నేను ఏం చేయాలి, నేను ఎలా దాన్ని నేను ప్రియులరా కార్యరూపంగా నేను చూపించాలి అంటే ఇక్కడ మనం చదువుకున్నామండి. ఇతరులను ప్రేమించడం వల్ల మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అదొక సాదృశ్యము. By loving others, it's indicating that we also love God. Amazing. By loving others, it shows we are expressing our love for God. ఇతరులను ప్రేమించడం వల్ల మనం దేవుని ప్రేమిస్తున్నాం అనడానికి ప్రియులరా అదొక సాదృశ్యము. మనం దాన్ని దేవునికి ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఒకరినొకరు love one another, for love is from God. All that who love God, all that love one another, they are from God. They are born of God. And then it says God is love. Not love is God, God is love. ఒకరినొకడు మనం ప్రేమించడం వల్ల ప్రియులరా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అన్నదానికి ఒక సాదృశ్యం, ఒక గుర్తు అంట. దట్స్ అన్ ఇండికేషన్. నాకు జ్వరం ఉంది, I have a fever, I have an indication of vomiting, I have an indication of body temperature growing little high, I have body pains.
నాకు జ్వరం ఉన్నప్పుడు ప్రియులరా దాని ఇండికేషన్స్ ఒళ్ళంతా కొద్దిగా వేడి ఉంటుంది, కొద్దిగా తలనొప్పిగా ఉంటుంది, కడుపు నొస్తుంది, అండ్ ఒళ్ళంతా అండ్ బాడీ పెయిన్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ ద ఇండికేషన్స్ ఆఫ్ ఫీవర్. సో మనము సేమ్ థింగ్ లో we also have indications of loving God. How can I love God? How can I express my love for God? So Bible says by loving one another. All that love, they are born of God, they are from God. దేవుని ఒకరినొకరు ప్రేమించడం వల్ల ప్రియులరా వాళ్ళు దేవుని నుండి పుట్టినవారు, వాళ్ళు దేవుని ఎరిగిన వారు. Now here it did not say love only your Christians brothers, or love only your community people, or love only your your caste people, your religion people. ప్రియులరా ఇక్కడ ఒకరినొకరు ప్రేమించుడి, ఇట్స్ అ జనరల్ లవ్, లవింగ్ ఎవ్రీవన్. ఒకరినొకరు ప్రేమించుడి అన్నప్పుడు ప్రియులరా ఇది ఒక జనరల్ లవ్. మన కమ్యూనిటీ వారిని, మన కులస్తులను, మన సంఘస్థులను, మన యొక్క సమాజం వాళ్ళని మాత్రమే ప్రేమించడం లేదు ఇక్కడ లవింగ్ ఆల్, జనరల్. ఇట్ కుడ్ బి మై నేబర్, ఇట్ కుడ్ బి నాన్ క్రిస్టియన్, ఇట్ కుడ్ బి ఎ ముస్లిం బ్రదర్, ఎ ముస్లిం సిస్టర్, ఇట్ కుడ్ బి హిందూ బ్రదర్, హిందూ సిస్టర్, even it could be Christians. Maybe there are many groups in Christians, no problem. But for loving, are we spending any money? Just by showing a love, are we losing any strength? ప్రియులరా మనం ఇతరులను ప్రేమించి వాళ్ళతో నవ్వుకుంటూ మాట్లాడి హృదయపూర్వకంగా ప్రేమించడం వల్ల, not acting, just smiling when the people are in front of us, but inside having some kind of hatred for them. Not that kind of love. It's a true, genuine love. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో నవ్వుకుంటూ మాట్లాడుకొని ప్రియుల హృదయంలో వాళ్ళ గురించి చెడ్డగా ఆలోచించే ప్రేమ, ఆ ప్రేమ కాదు ఇక్కడ చెప్పే ప్రేమ. జెన్యూన్. డబ్బు ఖర్చు అవుతుందా, మనకేమైనా బలం పోతుందా, మనం ఏమైనా బలహీనం అవుతామా ఇతరులను ప్రేమించడం వల్ల, ఇతరులతో ప్రేమపూర్వకంగా మాట్లాడటం వల్ల? ఇక్కడ ఒకరినొకరు ప్రేమించుకుంటూ నేను చూపించే ప్రతి వాక్యము బ్రదర్స్ అంటే ఇక్కడ ప్రేమించండి అంటే అందరినండి. ఎగ్జాంపుల్, I'll show you all the verses. Bible says love one another means it is not referring to loving your brothers and sisters in church, in Christian community. No. It talks about all the people around us. మన చుట్టుపుట్టు మన యొక్క whomever we meet, మాట్లాడేటప్పుడు just talk with love. మనం ప్రేమతో మాట్లాడడం ప్రియులరా. When we talk with love, so that means we know God, we are born of God. Just imagine, if I don't love God, if I don't love people, that I don't belongs to God. I am not born of God. I am not just born of God if I don't love. So first of all, above all, the first thing, how to express my love for God. దేవుని నేను ప్రేమిస్తున్నాను అనడానికి ప్రియులరా ఒక సాదృశ్యం, ఒక గుర్తు ఏంటంటే I love my other brothers and sisters, other community people. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడానికి ఒక ముఖ్యమైన గుర్తు ఏంటంటే నేను అందరినీ ప్రేమిస్తున్నాను, అందరి పట్ల ప్రేమగా ఉంటాను. Opposite word for love is hate. ప్రేమ అనే మాటకు ప్రియులరా విరుద్ధ పదము ద్వేషించడము. I will come to that point later. నేను తర్వాత ఆ పాయింట్ గురించి చెప్తాను. బట్ ఇక్కడ Bible says that we need to love. Example, how God loved us. ఉదాహరణ, దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు. John 3:16 says, God so loved the world. He did not love only Christians. He did not love only one community people. దేవుడి లోకం ఎంతో ప్రేమించాడు అన్నప్పుడు ప్రియులరా అక్కడ క్రైస్తవులను మాత్రమే దేవుడు ప్రేమించలేదు, అందరినీ ప్రేమించాడు. Now one more question, did Jesus only die for
believe Christian people or Jewish people? ఇంకొక ప్రశ్న ప్రియులరా, యేసుక్రీస్తు కేవలం క్రైస్తవుల కొరకే చనిపోయాడా, యూదుల కొరకే చనిపోయాడా? No, he loved all of us and died for us. God loved all of us, sent his son for us. God, Holy Spirit loved us, all of us, and he gave his gifts and his fruits. దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని మనందరినీ ప్రేమించాడు, తన కుమారుని పంపాడు. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి తన శిలువలో చనిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి తన పరిశుద్ధాత్మ ఫలాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు. So God did not show any partiality when he expressed his love for a human being. మనుషులను ప్రియులను ప్రేమించే విషయంలో ఆయన ఎలాంటి పక్షపాతము, ఎలాంటి తేడా, ఎలాంటి భేదము ఆయన చూపించలేదు. He loved all. ఆయన అందరినీ ప్రేమించాడు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, God so loved the world. ప్రేమించువాడు దేవుని మూలముగా పుట్టినవాడు. ఎంత మంచి మాట అండి ఈ మాట. God will become my father. All that is, those who love others, they are born of God. వాళ్ళు దేవుని నుండి పుట్టినవారు. Just put vice versa. If I don't love my wife, my husband, my children, my relatives, my neighbors, non-Christians, all my friends, that shows I am not born of God. ప్రేమించే వాళ్ళంతా దేవుని ద్వారా పుట్టినట్లయితే ప్రేమింపని వాళ్ళంతా దేవుని ద్వారా పుట్టినవారు కాదు. వాళ్ళు మరి ఎవరు పుట్టారో ఐ డోంట్ నో. For whom they are born, I don't know. Bible says, all that is who does not love, they are not born of God. దేవుని మనుషులను ప్రేమింపని వాళ్ళంతా దేవుని పుట్టినవారు కాదు. So Bible says, love one another. Please turn with one more verse, 1 Peter chapter 4 verse 8. All these verses teach us that we need to love one another. No Muslim, no Christian, no Hindu, no Buddha. Everyone we need to love. That's what these all verses are about. 1 Peter chapter 4 verse 8 it says, above all, keep loving one another earnestly, since love covers multitude of sins. Once again, let me read that verse. Above all, keep loving one another earnestly, since love covers multitude of sins. Yes. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై యుండుడి. Above all, first of all, more importantly, earnestly, sincerely, faithfully love one another, because that love covers the multitude of sins. అన్నిటికంటే ముఖ్యముగా, అన్నిటికంటే ప్రధానముగా, అన్నిటికంటే ముందుగా ఒకరినొకరు మీరు హృదయపూర్వకంగా ప్రేమించుడి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హృదయపూర్వకంగా అందరినీ ప్రేమించుడి. బికాస్ ప్రేమ అనేక పాపములను కప్పును, దోషములను కప్పును. My son, my daughter, they are having a bad habits. But because of I love,
that covers their sins. నా కుమారుడు నా కూతురు వాళ్ళకి చెడు అలవాట్లు ఉన్నట్లయితే, పిల్లలు వాళ్ళు చెడు చేస్తున్నట్లయితే, నేను వాళ్ళని ప్రేమించడం ద్వారా ఆ చెడు ఏమి నాకు కనపడవు. Because my love is so great, even their sins will be immersed. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసిన ప్రియులరా, నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ ప్రేమలో వాళ్ళు చేసిన పాపాలన్నీ మునిగిపోతాయంట, నా కంటికి కనబడవని. First of all, you know what wonderfully this explained. First of all, above all, అన్నిటికంటే ముఖ్యముగా, ప్రధానముగా, like ప్రధానమంత్రి, like first person. In America they call first lady. First of all, above all, అన్నిటికంటే ముఖ్యముగా, విశేషముగా ప్రేమింపబద్ధులమై ఉన్నాము. We are bound to love one another. If I don't love one another, if I don't love whomever I meet, whomever I know, Bible says we are not belongs to God. We are not born of God. Then it says God is love. మనకు తెలిసిన వాళ్ళలో, మన కాంటాక్ట్స్లో ప్రియులలో, మన చుట్టాలు, మన అందరిలో ప్రియులలో, మనం ఎవరిని కలిసినా, మనకు ఎవరితో సావాసం ఉన్నా, ఎవరితో మనకు ఫ్రెండ్షిప్ ఉన్నా, వాళ్ళని మనం ప్రేమించలేదనుకోండి ప్రియులరా, మన దేవుని ద్వారా పుట్టిన వాళ్ళం కాము. దేవునితో మనం పుట్టిన వాళ్ళం కాము. ఎందుకంటే బైబిల్ రాయబడింది, దేవుడు ప్రేమ స్వరూపి. God is love. Example, sometimes we say your son looks like exactly like you, your daughter looks exactly like you. Is it not? కొన్నిసార్లు మనం అంటుంటాం, నా కూతురు, మీ కూతురు అంతా మీ మాదిరే ఉందండి, మీ కుమారుడు అంతా మీ పోలికే, అంతా మీ మాదిరే ఉన్నారండి. Yes, we could see sometimes exactly mother, daughters look like mother, sons look like father. Sometimes sons look like a mother, and even daughters look like a father. In facial appearance, వాళ్ళ ముఖంలో అంతా అదే రకంగా ఉంటారు, ప్రింటే. They are like a Xerox copies. One of the question is, they are looking exactly, facially they are looking like a father and mother, but are they having the same character of the father and mother? తల్లిదండ్రులకు ఉండే గుణం వాళ్ళకు ఉందా? That is also important. అది కానీ ముఖ్యం. Here it says, God is love. దేవుడు ప్రేమ గలవాడని ఉందండి. If I say I belongs to that God, I am a son and a daughter of that God, if I don't love others as He loved others, because He is love, then how I will be His son and daughter? నేను దేవుని కుమారుని చెప్పి నేను ఇతరులను ప్రేమించుకున్నాడు. దేవుడు ప్రేమ గలవాడు. మరి ఆయన ముఖ పోలికలు మాత్రమే కాదు, ఆయన గుణాలు కానీ మనకు ఉండాలి కదా. God is love. If I start keep hating other people, am I representing my Father? ఆయన పోలికలు ఒక్కటే కాదు, ఆయన గుణాలు కానీ కావాలి కదా ప్రియులారా. It is not enough that we have only facial appearances. We should also have character of our father and mother, as Bible says. God is love, so you should also love one another. Above all, keep loving. Don't give any breakup. English లో చాలా చక్కగా రాయబడింది, ప్రేమించుకుంటూనే ఉండండి, ప్రేమిస్తూనే ఉండండి. Keep loving. No breakup, no gap. Love one another. Above all, continue to love one another, because that love
covers the multitude of sins. ఆ పాపము ఆ యొక్క ప్రేమ అనేక పాపములను కప్పివేయును. Our son did something, our daughter did something. Just love them. That sin will get immersed. మన బాబు మన పాప ఏదో పాపం చేశారు, తప్పు చేశారు. జస్ట్ వాళ్ళని ప్రేమించి చూద్దామా ప్రియులరా? ఆ ప్రేమలో వాళ్ళు చేసిన తప్పు పాపం మునిగిపోయి కొట్టకపోతుందా? John's Gospel chapter 13. Now let us see what Jesus said about the loving people. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35. John 13:34 and verse 35. It says, "A new command I give to you, that you love one another as I have loved you, that you all love one another." Verse 35. "By this all will know that you are my disciples, if you have love for one another." What a wonderful. Okay. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు అంట ప్రియులారా. Jesus is telling, I give you new commandment. Jesus said several times this verse in the New Testament. యేసు ప్రభు ప్రియులారా, కొత్త నిబంధనలో నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నూతనమైన ఆజ్ఞ ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుడి. Even Jesus was emphasizing that you love one another. Now he is giving an example. As I have loved you, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు. ఉదాహరణం, దేవుడు మనల్ని ప్రేమించినట్టు మనం ఇతరులను కానీ ప్రేమించాలి. Example, as God loved us, as Jesus loved us, Bible says we need to love one another. So there is an example that we can see Jesus and do the thing. That's what it is. As I did it, you do it. As your heavenly Father is love, you also be in love. As your heavenly Father is perfect, you also be perfect. As your heavenly Father is holy, you also be holy. So all these verses. So now Jesus says, as I have loved you. I gave an example. I set an example. I washed your feet. You wash others' feet. So we have an example. We are not beating around the bush. By loving one another, you will be my disciples. మీరు నాకు శిష్యులగుదురు. Now how can we show other people that we are Christians, we are Jesus followers? మనం ప్రియులైన దేవునికి యేసు ప్రభు శిష్యులమని, మనము దేవుని యొక్క బిడ్డలమని, మనం క్రైస్తవులమని ఇతరులకు ఎలా మనము ప్రియులైన చూపించగలుగుతాము అంటే by loving one another. ఒకరినొకరు ప్రేమించడం వల్ల. ప్రియులరా, సిలువ పెట్టుకోవడం వల్ల లేకుంటే ఫోటోలు పెట్టుకోవడం వల్ల కాదు ప్రియులరా. Not keeping any Jesus images or keeping crosses, that does not show that we are really followers of Christ. More than symbols, it is the lifestyle, it is the life which we live with love that tells other people, yes, this people belongs to God, they belongs to Christ, they are Christians. New commandment, Jesus said, I'll give a new commandment.
Actually, in the Old Testament, many times it's written, you love one another. I can show you many references. But Jesus is coming and renewing that word, that command. He says, I'm again telling you, new commandment I am giving it to you. Love one another. ఒకరినొకరు ప్రేమించండి, కొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నాను. Same John 15:12 also, you can turn that verse. John 15 verse 12. Same thing Jesus said. This is my new commandment, that you love one another as I have loved you. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. చూసారా, సేమ్ వర్స్ జీసస్ రిపీటెడ్. John 13:34, John 15:12, almost the same, but in different occasions he mentioned that. ప్రియులరా, యోహాను సువార్త 13:34, అదే యోహాను సువార్త 15:12లో ఒకే మాట చెప్పాడు. నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను, కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా. ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ నేను ఉన్నాను కదా. As I loved you. When God loved us, when we were still sinners, when we were still unrighteous, when we were still continuing in our wickedness, when we were still doing all bad things, when we were still continuing all kinds of sins. At that point, Jesus loved us. మనం పాపంలో ఉన్నప్పుడు, దేవునికి విరోధమైన పనులు చేస్తున్నప్పుడు, అనీతిమంతులమై ఉండంగా, ఆ సమయంలో దేవుడు మనల్ని ప్రేమించాడంట ప్రియులారా. So even other people also may be having a bad habits, maybe they may be bad, but Bible says we can love them because Jesus loved us as it is, as we are. ఉన్న పాటుననే దేవుడు మనల్ని ప్రేమించలేదా? యేసు ప్రభు మనల్ని ప్రేమించలేదా ప్రియులరా? అందుకనే దేవుని వాక్యంలో రాయబడ్డది, ప్రియులరా మనం ఒకరినొకరు మనం. సో దీనివల్ల మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి ఒక గుర్తు. బై లవింగ్ అదర్ పీపుల్, బై షోయింగ్ లవ్, టాకింగ్ విత్ లవ్, డీలింగ్ థింగ్స్ విత్ లవ్ విత్ వన్ అనదర్, that shows that I love God. How to love God? Number one, by loving other people, we can express and we can show that we love God. దేవుని ఎలా ప్రేమించాలి? టుడేస్ మై టాపిక్ ఈస్, ఈరోజు నా అంశము దేవుని ఎలా ప్రేమించాలి. మొదటిది, ఇతరులను ప్రేమించడం వల్ల. ఇతరులను ప్రేమిస్తే నేను దేవుణ్ణి ప్రేమించగలుగుతాను. There are many verses. This is not, if you cannot love your brother, your neighbor, you cannot love your relatives, your wife, your husband, how can you love God who is invisible? నీ కంటికి కనబడే నీ భార్యను, నీ భర్తను, నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు ప్రేమించుకుంటే, మరి కంటికి కనబడని ఎంత మంచి వాక్యం అండి. కంటికి కనబడని దేవుని నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు? హౌ కెన్ యూ లవ్ others? How can you love God who is invisible, who is not visible, whom we cannot see? Can't we? When we are not able to love people who are in front of us, how can we love God who is almost not in front of us? He is in heaven. First John 4:11 also we will read. First John 4:11. Beloved, if God so loved us, we also ought to love one another. Beloved, First John 4:11. Beloved, if God so loved us, we also ought to love one another. Yes. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా
దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఇలా దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనం కానీ ఒకరినొకరు ప్రేమించాలా, ప్రేమింపబద్ధులమై ఉన్నాము. When God loved us so much, then Bible says you are also supposed to love one another. మీరు కానీ ఒకరినొకరు మీరు ప్రేమించాలా. Otherwise it will be like something we are receiving help from God, but we are not doing any help others. అది ఎలా లేకుంటే ఎట్లుంటుందంటే దేవుడి నుంచి మనం సాయం పొంది వేరేటోళ్ళకు మనం సాయం చేయకుండా వాటిని దాచిపెట్టుకున్నట్టు ఉంటుంది. We are forgiven, but we are not forgiving others. It should not be like that. మనం దేవుని దగ్గర నుంచి ప్రేమను పొంది ఇతరులను ప్రేమింపకుండా ఉన్నట్లయితే, దేవుని నుంచి మనం సాయం పొంది ఇతరుల అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి సాయం చేయకుండా ఉన్నట్లయితే, సో అట్లా కాకుండా బైబిల్ సేస్ లెట్ us love one another as God has loved. Finally, I will show very important verse which made Christ and Christians so popular in the whole world. ప్రపంచమంతటా క్రీస్తుకు క్రైస్తవులకు మంచి పేరు తెచ్చిపెట్టిన వాక్యం. Of course, later many people have copied it. దాని తర్వాత చాలా మంది కాపీ కొట్టారండి. బట్ ఒరిజినలీ ఇట్ కేమ్ ఫ్రమ్ జీసస్. అది ముఖ్యంగా ప్రియులరా క్రీస్తు నోట నుంచి ఆ మాట వచ్చింది. ఈవెన్ మెనీ పీపుల్ సే ఈవెన్ గాంధీజీ ఆల్సో ఫాలోడ్ దిస్ ప్యాటర్న్. మన జాతీయ పిత మహాత్మా గాంధీ ఆయన కానీ ప్రియులరా ఈ యొక్క కొటేషన్ని ఆయన ఎక్కువ వాడి ఆయన సత్యాగ్రహాన్ని, ఆయన మౌన పోరాటాన్ని చేశారు. You know what is that verse? ఆ వాక్యం ఏంటి తెలుసండి? లవ్ యోర్ ఎనిమీస్. నీ శత్రువులను నీవు ప్రేమించాలి. దట్ హ్యాస్ టోటలీ చేంజ్డ్ మెనీ పీపుల్ అబౌట్ క్రైస్ట్, అబౌట్ క్రిస్టియన్స్. నీ శత్రువులను నువ్వు ప్రేమించాలి అన్న మాట ప్రపంచ దృష్టిలో క్రీస్తును, క్రైస్తవులను చాలా ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళింది. Luke's Gospel, please stand that verse. Luke's Gospel, లూకా సువార్త chapter 6:35, 6వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. But love your enemies and do good and lend, expecting nothing in return, and your reward will be great in heaven. And you will be sons of your Most High, for He is kind to unrighteous and evil. Yes. మీరైతే ఎట్టివారిని కూర్చేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, మేలు చేయుడి, అప్పు ఇవిడి, అప్పుడు మీ ఫలము గొప్పదగును. మీరు సర్వోన్నతుని కుమారులైందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. మీ శత్రువులను ప్రేమించుడి. లవ్ యోర్ ఎనిమీస్, ప్రే ఫర్ దెమ్. మీ శత్రువులను మీరు ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయండి. మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులు అవుతారు. You will be sons of your Father who is in heaven, because He loved even unrighteous people, even wicked people. దుర్మార్గులను, అన్యాయస్తులను, ప్రియులరా అనీతిమంతులను మీ తండ్రి క్షమించి ప్రేమించాడు కదా, మీరు కానీ వాళ్ళని క్షమించారు. Not only we show love to people who just show love to us,
Bible says we should love even our enemies. మన శత్రువులను కానీ మనం ప్రేమించాలి. మ్యాక్సిమం వి క్రిస్టియన్స్ వీ డోంట్ హ్యావ్ ఎనిమీస్. సామాన్యంగా క్రైస్తవులకు మనకు పెద్దగా ఎనిమీస్ ఉండరు, మనకు విరోధులు ఉండరు ప్రియులారా. ఇఫ్ ఎట్ ఆల్ వీ హ్యావ్ ఇట్ ఎనీ ఎనిమీస్, వీ ఫాట్, వీఆర్ ప్లానింగ్ టు డూ సంథింగ్, immediately change that thought, love that person, that will be a blessing. మనకు సామాన్యంగా క్రైస్తవులకు శత్రువులు ఉండరు ప్రియులారా, విరోధులు ఉండరు. అలా ఒకవేళ ఎవరికైనా మనకు ఉంటే మనం తక్షణమే ఆ యొక్క తలంపును మాని వారికి ఏమైనా చేయాలా, వాడికి సరైన సమయంలో దెబ్బ కొట్టాలా అని ఇలాంటి ప్లాన్స్ ఉంటే ఇమ్మీడియట్గా ఆ తలంపులు మాని మనం మంచిగా ప్రియులారా వాళ్ళతో ప్రేమగా ఉందాం. We will be in love with them. That's how we can express our love for God. Even book of Leviticus, chapter 13, verse 18. Sani chadu English lo. Leviticus, chapter 13, verse 18. Telugu chaduvna. Levia Kandamu, 19:18. Levia Kandamu, book of Leviticus 19, verse 18. Even in the Old Testament, you see what God has said about loving other people. Yes. You should not take vengeance. You should not take vengeance. Not bear any grudge. Not bear any grudge. Against the children of your people. Against the children of your people. But you shall love your neighbor as yourself. But you shall love your neighbor as yourself. Yes. కీడుకు ప్రతికీడు చేయకూడదు. కీడుకు ప్రతికీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక. నీ ప్రజల మీద కోపముంచుకొనక. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. చూశారండి, ఈవెన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, బిఫోర్ జీసస్ కుడ్ కమ్ అండ్ డై, there is a verse in the Bible, love your neighbor, love your brothers. Don't take any vengeance. But now I'll come to that vengeance. పగ తీర్చుకోకూడదు, కసి తీర్చుకోకూడదు. There is one verse which says, vengeance belongs to me. Leave it to me. God says, leave it to me. I will control. I have created that man. He is my son. Maybe he must have done something wrong. I will deal with him. You don't try to do anything. ప్రభు అంటున్నాడు, పగ తీర్చుకోవడం నా వంతు. అతడు నా కుమారుడు, నేను అతన్ని సృష్టించాను, నేను అతన్ని పోషిస్తున్నాను. మేబీ అతని ద్వారా తప్పు జరిగి ఉండొచ్చేమో, నేను డీల్ చేస్తాను. నువ్వు మాత్రం అతని పట్ల ఏం చేయొద్దు. అండ్ యూ డోంట్ బికమ్ అ గిల్టీ బై డూయింగ్ సంథింగ్ రాంగ్. What can we do maximum to our enemies? ప్రియులారా, మన శత్రువులకు మనం maximum ఏం చేయగలుగుతాం? We may strike at their finance. We may strike them maybe with the rod or with some kind of stick. మనం మన శత్రువులకు, మన మిత్రులకు ఏం చేయగలుగుతాం? కట్టెతో ఒక దెబ్బ కొట్టొచ్చేమో ప్రియులారా. వాళ్ళ ఆర్థిక వనరుల మీద మనం దెబ్బ కొట్టొచ్చేమో. But God knows how to deal with that man or that woman. దేవునికి తెలుసు. అందుకే పగ తీర్చుకోవడం నీ వంతు కాదు. You just be normal. We have many examples. మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి ప్రియులారా. We will not go to those examples. We will go only Bible examples. నీ శత్రువుల మీద, నీ ఎవరి మీద పగ పెట్టుకోవద్దు. డోంట్ టేక్ ఎనీ గ్రడ్జ్. డోంట్ ట్రై టు టేక్ ఎనీ వెంజెన్స్. He did something wrong, no doubt. So let us express our big heart by just ignoring. ఎవరైనా తప్పు చేసినట్లయితే ప్రియులారా, వాళ్ళని క్షమించి దాన్ని ఇగ్నోర్ చేయడం వల్ల మన పెద్ద హృదయం మనం బయలుపరచుకుంటాం, చూపించుకోగలుగుతాం. దట్ షోస్ దట్ వి లవ్ గాడ్. అది మనం దేవుని ప్రేమిస్తున్నాం అనడానికి ప్రియుల యొక్క గుర్తు, ఒకసారి
So next week, next Sunday, next Lord's Day, we will learn the second thing, how to express my love for God. దేవుణ్ణి ప్రేమించడానికి నేను ఇంకా ఏం చేయాలి? ఒకటి, వన్, I express that I love my God by loving other people. ఇతరులను ప్రేమించడం వల్ల husband, wife, neighbor, son, daughter, daughter-in-law, son-in-law, grandchildren, relatives, friends, church members, community people. By loving these people, I am expressing, yes, I love God. అందరిని ప్రేమించడం వల్ల ప్రియులరా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనడానికి ఒక సాక్ష్యం. బట్ నెక్స్ట్ వీక్ we will learn one more lesson, how to express my love for God. దేవుణ్ణి ప్రేమించడానికి నేను ఇంకా ఏం చేయాలి? వచ్చే వారం మనం నేర్చుకుందాము. May God help us that we may continue to love everyone. Whoever we meet. మనం ప్రతి ఒక్కరిని ఎవరెవరిని కలుస్తామో వాళ్ళందరినీ మనము ప్రియులరా మనము ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. God bless us and praise the Lord. We'll just pray. Father, once again thank you, my heavenly Father, our heavenly Father, for speaking a wonderful word and a wonderful thought you gave to us. We bless you and we thank you, Father. Help us that we may continue to love one another as long we are alive here in this world, of Father. మేము తండ్రి ఈ లోకంలో ఉన్నంత వరకు మేము ఒకరినొకరు ప్రేమించుకునే కృపను మాకు దయచేయండి. God so loved us, you gave your son. దేవా మీరు ఈ లోకం ఎంతో ప్రేమించి మీ కుమారుని మాకు ఇచ్చారు. That shows you loved everyone, Lord. నువ్వు ప్రతి ఒక్కరిని ప్రేమించావు అనడానికి మీకు thank you so much, Lord. Help us, all of us, to love you and love other people. మేము నిన్ను ఇతరులను ప్రేమించే మనసును మాకు దయచేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. In Jesus' precious name we pray, our Father. Amen. Amen. So we will participate in the communion. మనం ప్రభు రాత్రి బలిలో పాలు పొందుకుందాం ప్రియులరా. I believe that every Sunday, every Lord's Day we are participating. You also may be participating. You prepared a bread and wine. So take your bread and wine and we will just pray. As we pray, Jesus, that day he took a bread, he gave thanks to the Lord, he broke it and said, this is my body which was broken for many. You do it as often you take it. యేసుక్రీస్తు ఆ రాత్రి ఒక రొట్టెను పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకు కొట్టబడిన నా శరీరం, మీరు దీనిని తిరిగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని వారికి అనుగ్రహించారు. Father, we thank you for this bread, Father, and we give glory to you, Father. Help us that we may eat and live for your glory. In Jesus' precious name we pray. Amen. Amen. Thank you, Jesus. Shall we, all of us, please take your, you give it to your family members. Let everyone receive the bread. And shall we lift up our hand and say, thank you, Jesus. Thank you, Jesus, for your death on the cross. We bless you. We are blessed by your death on the cross, Father. In Jesus' precious name we pray. Amen. After the supper, he took the cup, he gave thanks to God, and he said, this is my blood of new covenant, which was shed for many. భోజనమైన పిమ్మట ప్రియులరా ఆయన ఒక పాత్రను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నా క్రొత్త నిబంధన రక్తము, దీనిని త్రాగునప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని నేను వారికి అనుగ్రహించు. Shall we say hallelujah? Thank you, Jesus. We praise you and love you. Lord, help us
that we may drink and live for your glory. We believe Jesus died on the cross. He shed his blood for me, for all of us, Lord. I believe it. We all believe it. In Jesus' name we pray. Amen. Shall we all say hallelujah? Thank you, Jesus. We praise you and we thank you, Lord. In Jesus' name we pray. Amen. Shall we close the meeting with prayer? ప్రార్థన ప్రియుల కూటంను ప్రార్థన ద్వారా ముగించుకుందాం. Father, we once again thank you so much. We appreciate you. We exalt your holy name. We bless you. We say you're great. We say you're good. We say you're loving. We say you're kind-hearted. We say you're all wise. నువ్వు జ్ఞానవంతుడు అని మేము చెప్తాం నాయన. నువ్వు పరిశుద్ధుడు, నువ్వు తెలివిగలవాడు, నువ్వు జ్ఞానవంతుడు, బలవంతుడు, క్షమించేవాడివి, ప్రేమించేవాడు. అందుకే మేము నేను అభినందిస్తూ నీ నామాన్ని కనపరుస్తున్నాము. థ్యాంక్ యూ టుడే ఫర్ టీచింగ్ అస్ ఎ వండర్ఫుల్ లెసన్. నీ సన్నిధిలో తండ్రి ఈరోజు ఒక మంచి సత్యాన్ని మీరు మాకు నేర్పించారు మా తండ్రి. హెల్ప్ అస్ దట్ వీ మే లవ్ ఎవ్రీ వన్. మేము ప్రతి ఒక్కరిని ప్రేమించే కృపను మాకు. బ్లెస్ ఎవ్రీ వన్ హు ఆర్ వాచింగ్ దిస్ సర్వీస్. ఈ సర్వీస్ను చూస్తున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించు. ఎనీ సిక్నెస్, దోస్ హు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్, టేక్ అవే, హీల్ దెమ్ ఫాదర్. ఇఫ్ ఎనీబడి డస్ నాట్ హ్యావ్ చిల్డ్రన్, గ్రాంట్ దెమ్ చిల్డ్రన్ బై నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఫాదర్. ఎవరికైనా సంతానం లేకపోతే వచ్చే సంవత్సరం లోపల నిశ్చితం అయితే వారికి సంతానాన్ని మీరు దయచేయండి. If anybody is suffering financially, Lord, fulfill their needs, Father. ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే వారి అవసరాలను మీరు తీర్చండి మాకు. We pray especially for our country and for the world who is suffering through coronavirus. You heal all of them and do a miracle, Father. ఈ కరోనా వైరస్ ద్వారా సఫర్ అవుతున్న ప్రతి ఒక్కరి గురించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున స్వస్థపరచండి. In Jesus' precious name we pray, Father. Amen. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. May the grace of the Lord Jesus Christ and the love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక సావాసం మనందరికీ సదాకాలము తోడైనను కాక. ఆమేన్. 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 Praise the Lord. God bless you. Praise the Lord. Praise the Lord. Praise the Lord.